మెట్రో రైలు విస్తరణ ప్రణాళికలతో సిటీ అన్ని వైపుల అభివృద్ధికి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రజల దైనందిన జీవితంలో ప్రజా రవాణా అత్యంత కీలకం కావడంతో నలుమూలలకు మెట్రోని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో రైలు మొదటి దశలో ఉప్పల్, ఎల్బీ నగర్ వరకు సేవలు అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. ఐటీ కారిడార్లో పనిచేసే ఉద్యోగులు ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ఐటీ కేంద్రాల చుట్టుపక్కల ఇళ్ల ధరలు ₹1,00,00,000 దాటిపోయాయి. మధ్యతరగతి వర్గాలకు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. దీంతో వీరంతా తమ బడ్జెట్లో నివాసాలు దొరికే తూర్పు హైదరాబాద్లో కొనుగోలు చేశారు. మెట్రోతో ప్రయాణ సౌలభ్యం ఉండటంతో దూరమైన ఇబ్బంది లేదని అక్కడ కొన్నారు. మొదటి శంకుస్థాపన దశ నుంచి పూర్తయ్యే నాటికి కారిడార్ వెంట స్థిరాస్తుల ధరలు భారీగా వృద్ధి చెందాయి. చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు అభివృద్ధికి మెట్రో దోహదం చేసింది. రెండో దశలో మరిన్ని మార్గాల్లో విస్తరణతో ఆ ప్రాంతాల్లో గృహ నిర్మాణం ఊపందుకోవడానికి అవకాశం ఉందని బిల్డర్లు అంటున్నారు. రెండో దశలో ఇది వరకు 116.4 కిలోమీటర్ల మార్గాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందులో ఏ భాగంలో 5 కారిడార్లకు సంబంధించి 76.4 కిలోమీటర్లకు డిపిఆర్ రూపొందించి కేంద్రం అనుమతి కోసం పంపారు. బి భాగంలో మరో 40 కిలోమీటర్ల మార్గం డిపిఆర్ దశలో ఉంది. వీటికి అదనంగా 2 మార్గాల్లో 55 కిలోమీటర్లు విస్తరించేందుకు డిపిఆర్ తయారీకి ఆదేశించింది. 11.6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 8 స్టేషన్లు వస్తాయి. నిత్యం 92,000 మంది రాకపోకలు సాగించే అవకాశం ఉంది. కోకాపేటలో ప్రస్తుతం పెద్ద ఎత్తున గృహ, వాణిజ్య, ఆకాశ హర్షాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక్కడి వరకు రాకపోకలకు మెట్రో ఉపయోగకరంగా ఉండనుంది. కోకాపేట నుంచి శంకర్పల్లి, పటాన్ చెరు వరకు స్థిరాస్తి రంగం విస్తరించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే కొల్లూరు వరకు వెళ్ళింది. అత్యంత రద్దీ మార్గాల్లో మెట్రో విస్తరణతో ట్రాఫిక్ కష్టాలు కొంత తగ్గనున్నాయి. 13.4 కిలోమీటర్ల మార్గం ఇది. 10 స్టేషన్లు వస్తాయి. 1,65,000 మంది నిత్యం రాకపోకలు సాగిస్తాయని డిపిఆర్ ప్రకారం అంచనా వేశారు. ఇప్పటికే సరసమైన నివాసాల ప్రాజెక్టులు పటాన్ చెరులో చేపట్టారు. పెద్ద ఎత్తున విల్లా ప్రాజెక్టులు ఉన్నాయి. మెట్రో వస్తే ఇక్కడి వరకు రవాణా సులభతరం కానుంది. ఈ మార్గం దూరం 7.1 కిలోమీటర్లు. 6 స్టేషన్లు ప్రతిపాదించారు. 97,000 మంది రాకపోకలు సాగిస్తారని అంచనా. హయత్ నగర్ వరకు మెట్రో వస్తే ఆ తర్వాత 10 కిలోమీటర్ల వరకు కూడా ఆ ప్రభావం ఉంటుంది. బడ్జెట్ ఇళ్ల లభ్యత పెరగనుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు రావిర్యాల మీదుగా మీర్ఖాన్ పేట వరకు 4th సిటీకి మెట్రో విస్తరించాలని ప్రతిపాదించారు. 40 కిలోమీటర్ల మార్గం ఇది. డిపిఆర్ తయారీ దశలో ఉంది. మెట్రో వస్తే రావిర్యాలలోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ రవాణా సదుపాయాలు పెరుగుతాయి. చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఆవాసాలు వచ్చే అవకాశం ఉంది. మెట్రో రైలుని అన్ని ప్రాంతాలకు విస్తరించబోతున్నా. దీంతో శివార్లలో అందుబాటు ధరల్లో గృహాల లభ్యత పెరుగుతుంది. సాధారణంగా ప్రజలు రవాణా దృష్ట్యా ప్రధాన నగరంలో ఉండేందుకు ఇష్టపడతారు. అధిక ధరల కారణంగా ఎక్కువ మందికి కొనే అవకాశం ఉండదు. మెట్రోతో శివార్లకు రవాణా సౌకర్యం రావడంతో ఆయా ప్రాంతాల్లో వారి బడ్జెట్కు అనుగుణంగా నివాసాల కొనుగోలుకు వీలుంటుంది. మెట్రో విస్తరణతో సిటీలో ట్రాఫిక్, కాలుష్య సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం తాజాగా ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ మెట్రో నుంచి షమీర్పేట్ వరకు 22 కిలోమీటర్ల మార్గాలను రెండో దశలో చేర్చాలని నిర్ణయించింది. డిపిఆర్ తయారీకి ఆదేశించింది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నివాసాలు వచ్చాయి. మెట్రోతో స్థిరాస్తి రంగం మరింత ఊపందుకుంది. పనులు పూర్తయితే నిత్యం 3,70,000 మంది రాకపోకలు సాగిస్తారని భావిస్తున్నారు. ఇప్పుడున్న 3 కారిడార్లను ఈ మార్గంతో అనుసంధానం చేస్తారు. 4వ ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, ఓవైసీ ఆసుపత్రి, చంద్రాయనగుట్ట, అరాంఘర్, శంషాబాద్ విమానాశ్రయం వరకు ఈ మార్గం ఉంటుంది. మెట్రో రైలు కారిడార్కి చేరువలో నివాసానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు కాబట్టి గృహ నిర్మాణాలకు వీలుంటుంది. ఈ ప్రాంతంలో ధరలు అందుబాటులో లేవని భావించే వారికి మెట్రో రాకతో ఆశలు చిగురిస్తున్నాయి. 10 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళైనా సరే సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. అప్పుడు ఉపాధి కోసం సిటీకి రావడం పెద్ద సమస్య కాదు.